హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం 2021 యాపిల్ మ్యాక్బుక్ ప్రో విత్ M1Pro ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని, అట్లాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్. ఇది మనకి 2021లో రిలీజ్ అయిన మ్యాక్బుక్ ప్రో 16 ఇంచ్ విత్ M1 Pro ప్రాసెసర్ అండి. సో ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాము. మీరు బాక్స్ పైన చూస్తే కనుక మనకి మ్యాక్బుక్ ప్రో ఎట్లా ఉంటుందనేది ఒక ఇమేజ్ అయితే చూపిస్తున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్రంట్ చూస్తే కనుక మనకి మ్యాక్బుక్ ప్రో అని చెప్పి దీని బ్రాండింగ్ అయితే ఇచ్చాడు. అండ్ మీరు ఇంకొక సైడ్ చూస్తే మనకి యాపిల్ లోగో ఇచ్చాడండి. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి మ్యాక్బుక్ ప్రోకి సంబంధించిన కొన్ని బార్ కోడ్స్, అట్ ద సేమ్ టైం ఈ మ్యాక్బుక్ ప్రో ఏ కాన్ఫిగరేషన్, దీని డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చాడు. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఇది మనకి 16 GB యూనిఫైడ్ మెమరీతో వస్తుంది విత్ 1 TB సూపర్ ఫాస్ట్ SSD హార్డ్ డ్రైవ్ అండి. అండ్ మనకి ఇందులో 10 కోర్ CPU ఉంటుంది, అట్లాగే 16 కోర్ GPU ఉంటుంది. ఈ ల్యాప్టాప్ని నేను ఎక్స్ట్రా కస్టమైజేషన్ అయితే ఏం చేయలేదండి, డైరెక్ట్గా మనకి యాపిల్ సైట్లో ఎట్లయితే ఉందో అట్లాగే తీసుకున్నాను. మనకి ఈ మ్యాక్బుక్ ప్రో బాక్స్ మొత్తం పాలిథిన్ కవర్లో అయితే ర్యాప్ చేస్తుందండి. మీరు దీన్ని అన్బాక్స్ చేయాలంటే కనుక మీకు మళ్ళీ నైఫ్ అయితే అవసరం లేదు. మనకి ఇక్కడ పీల్ ట్యాగ్ ఇచ్చాడు. ఈ పీల్ ట్యాగ్ తీసుకుని పుల్ చేస్తే మనకి పైన ఉన్న పాలిథిన్ కవర్ మొత్తం వచ్చేస్తుంది. ఇది మనకి మ్యాక్బుక్ ప్రో అండి. సో మీరు చూస్తే కనుక మనకి ఇది బేకరీ పేపర్లో అయితే ర్యాప్ చేస్తుంది. అండ్ మోరోవర్ మనకి యాపిల్ లోగో కనపడేటట్టు ఈ బేకరీ పేపర్ను కూడా చాలా నీట్గా కట్ చేశారు. ఈ మ్యాక్బుక్ ప్రోని తీసి పక్కన పెడదాము. తర్వాత మనకి బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఇందులో మనకి మ్యాక్బుక్ ప్రో పేపర్ వర్క్ అయితే ఇచ్చండి. సో ముందుగా మనకి మ్యాక్బుక్ ప్రో గురించి, అంటే దీనికి టచ్ ఐడి ఎక్కడ ఉంది, మనకి దీనిలో ఏమేమి పోర్ట్స్ ఉన్నాయి, అండ్ మోరోవర్ మనకి సిస్టమ్ ప్రిఫరెన్సెస్ ఎక్కడ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని చూపించడం కోసం అని చెప్పి మనకి కొంత పేపర్ వర్క్ అయితే ఇచ్చాడు. అట్లాగే మనకి ఈ మ్యాక్బుక్ ప్రో సేఫ్టీ అండ్ హ్యాండ్లింగ్ గురించి ఇంకొక పేపర్ వర్క్ ఇచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇందులో ఒక 2 యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చాడు. సో మీరు నోటీస్ చేస్తే కనుక ఇందులో మనకి బ్లాక్ యాపిల్ స్టిక్కర్స్ ఇచ్చాడు. మనకి హై అండ్ మ్యాక్బుక్ ప్రోస్ కానీ లేకపోతే మ్యాక్ సిస్టమ్స్ కానీ వీడు ఈ బ్లాక్ స్టిక్కర్స్ అయితే ఇస్తాడు. సో ఈ పేపర్ వర్క్ని అయితే తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత ఇందులో మనకి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చండి. సో ఈ మ్యాగ్సేఫ్ ఛార్జర్ అనేది యాపిల్ వాళ్ళకి కొత్త ఏం కాదు. మనకి 2014, 2015 ల్యాప్టాప్స్ వరకు యాపిల్ వాళ్ళు ఈ మ్యాగ్సేఫ్ ఛార్జర్ని ఇంక్లూడ్ చేసేవాళ్ళు. అండ్ మోరోవర్ ఈ కేబుల్ మామూలు రెగ్యులర్ ప్లాస్టిక్ కేబుల్ కాదు, ఇది మనకి బ్రేడెడ్ కేబుల్ అండి. దానివల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కేబుల్ తొందరగా పాడవదు. ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ 2 మీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, 2 మీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఈ బ్రిక్ వచ్చి 140 వాట్స్ బ్రిక్ అండి. మీకు ఒకవేళ మ్యాక్బుక్ ప్రో 14 నుంచి తీసుకుంటే కనుక మనకి అది 68 or 72 వాట్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మీకు అదైతే చాలా స్లో ఛార్జింగ్ అవుతుంది. బట్ ఇది మనకి 140 వాట్స్ USB టైప్ C పవర్ అడాప్టర్ కాబట్టి మన ల్యాప్టాప్ని తొందరగా అంటే ఫాస్ట్గా ఛార్జ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు వచ్చి మనకి ఈ పవర్ బ్రిక్ అయితే ఈ కేబుల్ కనెక్ట్ అయిపోయి ఉండేది. ఒకవేళ మనకి కేబుల్ పాడైనా లేదా పవర్ బ్రిక్ పాడైనా మనం 2 చేంజ్ చేయాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ 2 మనకి USB టైప్ C కేబుల్ తోటి కనెక్ట్ అంటే USB టైప్ C పోర్ట్ తోటి కనెక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ మనకి కేబుల్ ఒక్కటే పాడైతే ఓన్లీ మీరు కేబుల్ ఒక్కటే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్రిక్ ఒకటే పాడైతే మీరు ఓన్లీ బ్రిక్ మాత్రమే పర్చేస్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ బేసికలీ. సో ఇంక వీటిని పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసి మనం ల్యాప్టాప్ గురించి అయితే చూద్దాము. వావ్. సో ఇది మనకి మ్యాక్బుక్ ప్రోని. నేను వచ్చి గ్రే కలర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ కావాలంటే కనుక సిల్వర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ల్యాప్టాప్ని వీళ్ళు కంప్లీట్గా గ్రౌండ్ నుంచి అయితే రీడిజైన్ చేశారని చెప్పాలి. అండ్ మనకి ఇంతకుముందు 2014, 15 ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాప్టాప్స్ లాగానే ఇందులో కూడా మనకి మల్టిపుల్ పోర్ట్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంకా మనం పోర్ట్స్ విషయానికి వస్తే కనుక ఇందులో మనకి మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చాడు. సో మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటే కనుక ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు రిమూవ్ చేయాలంటే కనుక చాలా ఈజీగా డిటాచ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి థండర్బోల్ట్ 4 పోర్ట్స్ ఒక 2 ఇచ్చాడండి. అండ్ మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఇచ్చాడు. అండ్ ఇంకొక సైడ్ చూస్తే కనుక మనకి HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇది మనకి HDMI 2.0 అండి. మనకి 2.1 ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అట్లాగే మనకి ఇంకొక థండర్బోల్ట్ 4 పోర్ట్ ఇచ్చాడు. అండ్ మనకి UHS 2 SD కార్డ్ స్లాట్ ఇచ్చాడండి.
అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మ్యాక్బుక్ ప్రోకి మీరు ఓన్లీ మ్యాగ్సేఫ్ ఛార్జర్ తోటి ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు థండర్బోల్ట్ 4 పోర్ట్లు ఏ పోర్ట్ యూస్ చేసైనా సరే మీరు ఈ మ్యాక్బుక్ ప్రోని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ మ్యాక్బుక్ ప్రోని 2 వేస్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఒకటి మ్యాగ్సేఫ్ ఛార్జర్ తోటి, ఇంకొకటి ఎనీ థండర్బోల్ట్ 4 పోర్ట్ యూస్ చేసి మీరు ఈ ల్యాప్టాప్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ మ్యాక్బుక్ ప్రో అని ఉంది. వీళ్ళు ఈ అల్యూమినియం ఫ్రేమ్ మీద దీన్ని కట్ చేయడం కూడా చాలా నీట్గా కట్ చేశారు. తర్వాత మనకి ఈ ల్యాప్టాప్ని కొంచెం హైట్ అంటే గ్రౌండ్ నుంచి కొంచెం హైట్ పెంచడానికి కొంచెం లెగ్ సైజ్ అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. అండ్ మనకి ఈ కార్నర్స్లో ఈ గ్యాప్స్ వచ్చినాయి కదా, సో ఇవి వచ్చి మనకి ఎయిర్ సర్క్యులేషన్ కోసం అని చెప్పి ఈ గ్యాప్స్ అండి. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తే కనుక మనకి ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇటు సైడ్ ఒకటి ఉంది బేసికలీ. సో ఇదండి. ఇంకా ఫస్ట్ టైం మనం ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తే కనుక మనకి స్క్రీన్ మీద ఒక క్లాత్ టైప్ ఇచ్చాడు. అండ్ మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇది స్విచ్ ఆన్ అయిపోయింది. అండ్ మనకి హలో అని చెప్పి కైండ్ ఆఫ్ దీన్ని ఇనీషియల్ సెటప్ చేయమని అయితే చెప్తుంది. ఫస్ట్ మీరు ఇనీషియల్గా నోటీస్ చేసేది స్క్రీన్ అండి. మనకి ప్రీవియస్ జనరేషన్ మ్యాక్బుక్ ప్రోస్తో పోలిస్తే దీని స్క్రీన్ వచ్చి కొంచెం పెద్దగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు ఇమీడియట్గా నోటీస్ చేసేది నాచ్ కూడా. సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో కీబోర్డ్ కూడా మనకి వీళ్ళు కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ చేశారనే చెప్పాలి. మనకి కీబోర్డ్ కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే నోటీస్ చేసేది మనకి డిస్ప్లే అండి. ఇది వచ్చి మనకి 16 ఇంచ్ మినీ ఎల్ఈడి లిక్విడ్ రెటినా XDR డిస్ప్లే అండి. మనకి దీని పీక్ బ్రైట్నెస్ వచ్చి 100 నిట్స్ ఉంటుందండి. ఒకవేళ మీరు HDR వీడియో వాచ్ చేస్తున్నప్పుడు దాని పీక్ బ్రైట్నెస్ వచ్చి మనకి 1600 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇందులో మనకి 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందండి. సో ఇది డిపెండ్స్ మీరు ఏ కంటెంట్ని చూస్తున్నారు ఈ స్క్రీన్ మీద అన్న దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అనేది మారిపోతుంది. ఒకవేళ మీరు ఏదైనా ఆర్టికల్ చదువుతున్నప్పుడు అది మనకి 25 Hz రిఫ్రెష్ రేట్ కింద డిగ్రేడ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ ఏదైనా వీడియో కానీ లేదా ఏదైనా గేమ్ కానీ ఆడుతున్నప్పుడు మనకి ఇది ఆల్మోస్ట్ 120 Hz రిఫ్రెష్ రేట్ వరకు అయితే బంప్ అవుతుంది. ఇందులో మనకి ప్రమోషన్ టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేశారు. కానీ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే ప్రస్తుతానికి 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది ఓన్లీ యాపిల్ యాప్స్కి అయితేనే వర్క్ అవుతుంది. సంథింగ్ లైక్ మనకి ఫైనల్ కట్ ప్రో కానీ లేకపోతే లాజిక్ ప్రో కానీ ఇట్లాంటి వాటికి మాత్రమే వర్క్ అవుతుంది. మనకి ఇంకా యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్కి అయితే ఎక్స్పోజ్ చేయలేదు. సో ఐ థింక్ మేబీ ఇంకొక 2 to 3 మంత్స్లో థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్లో అయితే వస్తాయి. సో ఈ 120 Hz రిఫ్రెష్ రేట్స్ మనకి ఆల్రెడీ ఐఫోన్ 13 Pro Maxలో అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకసారి కావాలంటే నోటీస్ చేయొచ్చు. అన్లెస్ మీరు అంటే మీరు 60 Hz అండ్ 120 Hz వీడియోని పక్కన పెట్టి చూస్తే కానీ మీకు ఈ 120 Hz రిఫ్రెష్ రేట్లో ఉన్న డిఫరెన్స్ అయితే తెలియదు. అండ్ తర్వాత ఇందులో మనకి సినిమాలు చూడడానికి అంటే మూవీస్ చూసినా లేదా గేమ్స్ చూసినా మనకి చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అప్పుడప్పుడు మనకి యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు సంథింగ్ లైక్ బ్లూమింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది, లేదని అయితే చెప్పను. ఎందుకంటే ఇది మనకి OLED స్క్రీన్ అయితే కాదు, ఇది మనకి మినీ డిస్ప్లే స్క్రీన్. బట్ కంపేర్ టు అదర్ స్క్రీన్స్తో పోలిస్తే అంటే అదర్ ల్యాప్టాప్ స్క్రీన్స్తో పోలిస్తే కనుక ఇది మచ్ బెటర్ స్క్రీన్ అని చెప్పొచ్చండి. నేను ఇందాక చెప్పినట్టు ఇందులో మూవీస్ చూసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా బాగుంది యాక్చువల్లీ. సో నాకు ఈ ల్యాప్టాప్ వచ్చి ఆల్మోస్ట్ 25 days to 30 days అయింది. సో స్టిల్ ఈ రోజుకి నేను వీడియో చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇందులో మూవీస్ చూస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ మొత్తం సబ్స్క్రిప్షన్లో ఈ నెట్ఫ్లిక్స్లో అన్ని మూవీస్ నేను ఇందులో చూస్తూ కూర్చుంటున్నాను. ఆ స్క్రీన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ ఉంది యాక్చువల్లీ. ఇంకా సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ప్రీవియస్ జనరేషన్ మ్యాక్బుక్ ప్రోస్తో పోలిస్తే మనకి దీనిలో సౌండ్ క్వాలిటీ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. సో టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మనకి ప్రీవియస్ జనరేషన్ మ్యాక్బుక్ ప్రో సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ ఇందులో వచ్చి వీళ్ళు ఈ సౌండ్ క్వాలిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేశారండి. అండ్ ఎస్పెషల్లీ మీరు ఒకవేళ 16 ఇంచ్ తీసుకుంటే కనుక ఇందులో మనకి కొంచెం పెద్ద ఓఫర్స్ ఉన్నాయి కంపేర్ టు మనకి 14 ఇంచ్తో కంపేర్ చేసి. సో ఇంకా మనకి నాచ్ విషయానికి వద్దాము. సో నాచ్ మీరు ఒకవేళ ఫుల్ స్క్రీన్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు నాచ్ కనిపిస్తుంది. నాకు తెలిసి ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు. నాకు ఫస్ట్ 1 or 2 days కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంది. బట్ తర్వాత ఐ రియలీ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ లేదా మూవీస్ చూస్తున్నప్పుడు కానీ నాకు ఈ నాచ్ ఎక్కడ నాకైతే అడ్డం కాలేదు. సో అదొకటి గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ మోరోవర్ మనకి ఐఫోన్లో నాచ్ వచ్చినప్పుడు మనం ఎంత కంగారు పడ్డామో తర్వాత అది అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత చాలా ఫోన్స్ మనకి ఐఫోన్ ఇమిటేట్ చేయడం మొదలుపెట్టినాయి. సో ఇది కూడా సేమ్ బేసికలీ మీరు నాచ్ ఇనీషియల్గా వచ్చినప్పుడు వావ్ నాచ్ ఉంది, ఈ ల్యాప్టాప్ని ఎట్లా వాడతాము అది ఇది అని చెప్పి అనుకుంటాం. కానీ బట్ మీకు అది ఇష్యూయే కాదు, ట్రస్ట్ మీ. మీరు ఎడిటింగ్ చేసినప్పుడు మీకు ఆ నాచ్ కవర్ అయిపోతుంది. మీరు ఏదైనా మూవీస్ చూసినప్పుడు పైన కింద అట్లాగా బ్లాక్ బార్స్ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ కూడా ఇదైపోతుంది. సో మీకు ఎక్కడ నాచ్ ఉంది దానివల్ల నేను ఏదో మిస్ అవుతున్నాను అని అయితే మీరు అనుకోరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి 16 ఇంచ్ ల్యాప్టాప్ కాదండి. ఆ నాచ్ని వీళ్ళు కట్ చేయడం వల్ల ఆల్మోస్ట్ వీళ్ళు 16.2 ఇంచ్ వరకు అయితే తీసుకొచ్చారు.
సో ఈ ల్యాప్టాప్లో ఉన్న ఇంకొక మేజర్ అప్గ్రేడ్ ఏంటంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అని చెప్పొచ్చండి. ఇందులో మనకి 1080p ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ఇంక్లూడ్ చేశారు. ఇంతకు ముందు జనరేషన్ మ్యాక్బుక్ ప్రోస్లో వాళ్ళు 720p కెమెరాని ఇంక్లూడ్ చేశారు. బట్ ఈ కెమెరాని ఇంక్లూడ్ చేశారు. కెమెరా చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ వీడియో క్వాలిటీ బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, అంతా బాగుంది. కాకపోతే వీళ్ళు ఇందులో ఫేస్ ఐడీని కూడా ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఫర్ సమ్ రీజన్ యాపిల్ వాళ్ళు ఈ ఫేస్ ఐడీని అయితే ఇంక్లూడ్ చేయలేదు. మనకి ఇందులో 1080p కెమెరా ఇంక్లూడ్ చేసిన వీళ్ళు సెంటర్ స్టేజ్ని అయితే తీసుకురాలేదు. అది కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఈ సెంటర్ స్టేజ్ అనేది మనకు ఆల్రెడీ ఐప్యాడ్లో కానీ, ఐప్యాడ్ ప్రోలో కానీ, ఈవెన్ ఐఫోన్లో కూడా మనకి సెంటర్ స్టేజ్ని అయితే ఇంక్లూడ్ చేశారు. సో తర్వాత మనకి ఇందులో కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే కనుక ఇది మనకి యాపిల్ మ్యాక్బుక్ ప్రో 16" మోడల్ విత్ M1Pro Silicon చిప్ అండి. ఈ సిలికాన్ చిప్లో మనకి ఆల్మోస్ట్ 10 కోర్స్ CPU ఉంది అండ్ అందులో మనకి 8 పర్ఫార్మింగ్ కోర్సు, 2 హై ఎఫిషియన్సీ కోర్స్ ఉన్నాయి. ఇంకా ఇందులో మనకి 16 కోర్స్ GPUని అయితే ఇంక్లూడ్ చేశారు. మీరు కావాలంటే ఈ GPUని అయితే బంప్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి 16GB యూనిఫైడ్ మెమరీ ఉంది. ఇది మనకి అప్ టు 32GB యూనిఫైడ్ మెమరీ వరకు అయితే మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో మనకి 1TB సూపర్ ఫాస్ట్ SSD హార్డ్ డ్రైవ్ ఉందండి. సో సూపర్ ఫాస్ట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి మీరు దీని రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఇప్పటివరకు చూసిన SSD డ్రైవ్స్ అన్ని, ఈవెన్ మన M1 మ్యాక్లో చూసిన SSD డ్రైవ్స్ కూడా మనకి 2500 రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వరకు ఉన్నాయి. ఇందులో మనకి ఆల్మోస్ట్ 5500 రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వరకు ఉన్నాయి. సో మీరు అక్కడే చెప్పొచ్చు అనమాట దీని SSD డ్రైవ్స్ ఎంత ఫాస్ట్ ఉంటాయి అనేది. ఇందులో మనకి ఒక మీడియా ఎన్కోడర్ అండ్ డీకోడర్ని అయితే ఇన్బిల్డ్ చేశారు. అట్లాగే మనకి ప్రోరెస్ 1 ఎన్కోడర్ అండ్ 1 డీకోడర్ని అయితే ఇందులో ఇంక్లూడ్ చేశారు. ఇంకా మనకి బ్యాటరీ విషయానికి వస్తే ఇది బిగ్గెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చండి. ఆల్మోస్ట్ మనకి ఇది 21 అవర్స్ వీడియో ప్లేబ్యాక్ వస్తుందని చెప్తున్నారు. బట్ మనకి యాపిల్ వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ఎప్పుడు మనకి రియల్ టైంలో రావు. బట్ టు బి ఆనెస్ట్ చెప్పాలంటే కనుక బ్యాటరీ నేనైతే ఇంప్రెస్ అయ్యాను. ఆల్మోస్ట్ నేను 3 to 4 days నేను ఇందులో ఛార్జింగ్ చేయకుండా అయితే యూస్ చేశాను, విచ్ ఈస్ ఇంప్రెసివ్ జనరల్గా. బట్ వాళ్ళు చెప్పిన 21 అవర్స్ అయితే రావు. అండ్ వాళ్ళు మూవీ ప్లేబ్యాక్ టైం కూడా మీరు 1080pలో రన్ చేయాలి, లేకపోతే బ్రైట్నెస్ ఇంతే పెట్టుకోవాలి అట్లా చెప్తారు. బట్ రియల్ వరల్డ్ యూస్ వచ్చేటప్పటికి అప్ టు 16 to 18 అవర్స్ అయితే వస్తుంది అనేది నా ఫీలింగ్ బేసికలీ. బట్ నేనైతే ఇంకా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అయితే చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు 16" మోడల్ తీసుకున్నప్పుడు మనకి 140 watts USB Type-C పవర్ అడాప్టర్ వస్తుందండి. సో దీంతో మీరు ఈ ల్యాప్టాప్ని ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ ల్యాప్టాప్లో కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో మనకి బ్లూటూత్ 5.1 అయితే ఇంక్లూడ్ చేశారు. బట్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అంటే లేటెస్ట్ బ్లూటూత్ 5.2 అయితే రన్ అవుతుంది. వీళ్ళు లేటెస్ట్ బ్లూటూత్ని ఇంక్లూడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ $2000 లేదా లైక్ మనకి 2 లక్షలు పెట్టి కొంటున్న ల్యాప్టాప్ని మనకి కైండ్ ఆఫ్ ఓల్డ్ బ్లూటూత్ వర్షన్ ఉందంటే కొంచెం కైండ్ ఆఫ్ వినడానికి కొంచెం కష్టంగా ఉంది. అట్లాగే మనకి ఈ ల్యాప్టాప్లో Wi-Fi 6 అయితే సపోర్ట్ చేస్తుంది. ఇందులో మనకి టోటల్గా 6 స్పీకర్స్ ఉన్నాయండి. సో ఈ స్పీకర్స్లో ఉన్న స్పెషల్ ఏంటంటే మీకు ఇది డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుందని చెప్తున్నారు. బట్ నిజంగా చెప్పాలంటే సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. బట్ అది డాల్బీ అట్మాస్ ఫీలింగ్ ఉందా అంటే ఐ డోంట్ థింక్ సో. బట్ జనరల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే ఇది మనకి 4.7 pounds ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కేజీస్ చెప్పాలంటే మనకి 2.1 kgs అండి. బట్ మనకి ల్యాప్టాప్ చూడడానికి అయితే కొంచెం బల్కీ ఉంటుంది బేసికలీ. ఈవెన్ దో మీరు పట్టుకున్నప్పుడు కూడా మీరు ఆ బల్కీనెస్ ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ యూస్ చేసి ఇంటర్నల్ డ్రైవ్ని టెస్ట్ చేస్తున్నాను. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ చూసినప్పుడు నాకు వావ్, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ వచ్చి సమ్వేర్ అరౌండ్ లైక్ 5400 megabits/second అండ్ రైట్ స్పీడ్స్ వచ్చి మనకి సేమ్ 5700 రేంజ్లో ఉంది. సో వచ్చి సూపర్ ఫాస్ట్ అని చెప్పచ్చు. తర్వాత నేను పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తున్నాను. నాకు సింగిల్ కోర్ వచ్చి 1755 వచ్చింది. సో విచ్ ఈస్ మనకి సేమ్ M1 చిప్లో ఎట్లా వచ్చిందో సిమిలర్ కైండ్ ఆఫ్ స్పీడ్ అయితే వచ్చింది. బట్ మల్టీ కోర్ వచ్చేటప్పటికి మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ మనకి 12,000 రేంజ్లో అయితే ఉంది. తర్వాత మనం ఈ ల్యాప్టాప్ ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఇది వచ్చి ఇండియన్ కరెన్సీలో అంటే ఇండియన్ వెబ్సైట్లో చూస్తే కనుక మనకి ఇది 2,60,000 రూపాయలు అయితే పడుతుంది. వేరేజ్ మీరు ఒకవేళ US ప్రైస్ చూస్తే కనుక మనకి ఇంక్లూడింగ్ ట్యాక్స్ వచ్చి $2,921 అయితే పడుతుంది, విచ్ ఇస్ టూ గుడ్. కానీ మీరు ఒకవేళ ఇండియాలో తీసుకుంటే కనుక ఈ ల్యాప్టాప్ ప్రైస్ వచ్చి చాలా ఎక్కువ అండి. మీరు యూఎస్లో తీసుకున్నా లేదా వేరే కంట్రీస్లో తీసుకుని ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే కనుక మీకు ఇంకా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంది. సో మెయిన్గా మనకి ఈ ల్యాప్టాప్ అంటే ఇది M1 Pro ఎవరి కోసం అంటే కనుక ఒకవేళ మీరు ప్రొఫెషనల్ యాప్స్ డెవలప్ చేస్తున్నా, లేకపోతే మీరు ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నా, లేదా మీరు ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా సరే మీకు ఈ మ్యాక్బుక్ ప్రో అనేది విచ్ ఇస్ టూ గుడ్ అండి. మీరు ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక మీకు ఈ ల్యాప్టాప్ అంత అవసరం అయితే లేదు. మీరు జస్ట్ బేసిక్ M1 ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ అంటే మ్యాక్బుక్ ప్రో కానీ లేకపోతే మ్యాక్బుక్ ఎయిర్ కానీ తీసుకోండి, అదైతే సరిపోతుంది. నేను ఆల్రెడీ M1 మ్యాక్ మినీ అయితే యూస్ చేస్తున్నాను. నాకు అందులో 4K క్లిప్స్ అప్ టు 5 4K క్లిప్స్ వరకు యూస్ చేస్తాను.
నాకెక్కడ స్ట్రక్ అవ్వడం కానీ లేదా ఫ్రేమ్స్ డ్రాప్ అవ్వడం కానీ నేను ఎక్కడా చూడలేదు. ఇందులో కూడా అంతే. నేను ఆల్మోస్ట్ ఇందులో 5 క్లిప్స్ యాడ్ చేసి ఒకటేసారి రన్ చేస్తున్నాను. సో మీరు ఎక్కడైతే చూడొచ్చు, నాకు ఎక్కడ ఇష్యూస్ కానీ లాగ్ అవ్వడం కానీ కనిపించలేదు. సో ఇదండి కంప్లీట్గా మనకి M1 Pro MacBook Pro గురించి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.